నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చరిత్రలో ఏ ఒక్క పుటని స్పృశించినా, దాన్ని తడిమినా మనకి గొప్ప గొప్ప యోధులు మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతారు. వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు అవర్ మదర్ ల్యాండ్. మన మాతృభూమికి వందనం సమర్పిస్తూ మనం తెలుసుకోవాల్సిన గొప్ప గొప్ప యోధుల గురించి తలుచుకోవాలి. వాళ్ళ పోరాట పటిమ ఈ జనరేషన్స్ తెలుసుకోవాలి, ప్రత్యేకించి ఈ ప్రజెంట్ జనరేషన్ పిల్లలు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం, స్వేచ్ఛ వెనకాల ఆ యోధుల రక్తధార ఉంది, వారి త్యాగాలు ఉన్నాయి. అలాంటి ఒక గొప్ప యోధుడిని పరిచయం చేసేందుకే ఈ ఎపిసోడ్. ఆయన పేరు పుష్యమిత్ర శృంగుడు లేదా పుష్యమిత్ర శృంగుడు, రెండు పేర్లు ఉన్నాయి. ఆ రెండు పేర్లతో ఆయన పిలుస్తారు. నేను ఇందాక అన్నట్టు చరిత్ర పుటల్లో కొన్ని పేర్లని మనం అదాటన ఆ పేజీలు తిప్పేప్పుడు, ఆ పుటలను తిప్పేప్పుడు కొన్ని పేర్లు అలా మనం దాటేసి వెళ్తాం. కానీ ఈ పేరు దగ్గర ఆగాలి, చదవాలి, తెలుసుకోవాలి. ఎవరి పుష్యమిత్ర శృంగుడు? భారతదేశం అస్తిత్వం ప్రమాదంలో పడిన సందర్భంలో, హిందూ ధర్మం కనుమరుగయ్యే స్థితికి వచ్చిన వేళ ఒక ప్రళయకాల రుద్రుల్లా దూసుకొచ్చట ఈ వీరుడు. మనం ఒకసారి చెప్పుకోవాలి, ఈ దేశం అందించిన గొప్ప యోధుడు పుష్యమిత్ర శృంగుడు. అయితే ఆ యోధుడు జన్మించిన కాలంలో, ఆ తర్వాత ఆయన సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్న పరిపాలనా కాలంలో బుద్ధిజం ఇంపాక్ట్ వల్ల ఎక్కడికక్కడ ఒక నిస్త్రాణంగా అయిపోవటం, ఒక నిరుత్సాహం, ఒక నిస్పృహ. యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, మనం ప్రార్థనలు చేద్దాం, దేవుడే వచ్చి చూసుకుంటాడని ఒక నిర్లిప్తత. బుద్ధిజం ఈరోజు ఇర్రెలవెంట్ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు కాక, కానీ ఆ రోజుకి బుద్ధిజం అవసరం పడింది కొన్ని ప్రత్యేక కారణాల వల్ల. సరే, బుద్ధిజంతో మనకి విభేదాలు అవసరం లేదు. ఈ దేశంలో పుట్టిన ఒక అద్భుతమైన మతం, ఈ దేశంలో పుట్టిన సిద్ధార్థుడు ప్రతిపాదించిన ఒక అద్భుతమైన సిద్ధాంతం ఈరోజు ఏషియా ఖండం అంతా విస్తరించి చైనాతో పాటు జపాన్, ఇంకా ఇతరత్ర ఇండోనేషియా, ఎక్కడ చూసినా, శ్రీలంక, మలేషియా, బుద్ధిజానికి ఎంత ప్రాధాన్యం ఉందో హీనయానం మహాయానం పేరుతోటి మనం వేరే చెప్పక్కర్లా. అండ్ కరెక్ట్గా బిఫోర్ కామన్ ఎరా, సిఈ అని అనుకుంటాం కదా, 185 అంటే ఇవాళకి 2211 సంవత్సరాల క్రితం అనమాట. పాటలిపుత్రం అంటాం, ఇవాళ బీహార్లో ఉన్న పాట్నా. అది మౌర్యుల సామ్రాజ్యం, ఒకప్పుడు చంద్రగుప్తుడు వెళ్ళిన గడ్డ. కానీ ఆ రోజున అంటే బిఫోర్ కామన్ ఎరా 185లో సింహాసనం మీద ఉన్నది బృహద్రథుడు అనే ఒక క్షాత్రం ఉన్న రాజు. ఆయన బుద్ధిజం ఎంబ్రేస్ చేశారు, తప్పేం లేదు. ఆ రోజు మరి బుద్ధుడు ఆరాధ్య దైవం. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు, ప్రపంచంలో ఉన్న కల్మషాలు, కాఠిన్యాలు, వీటిని చూసి చలించిపోయిన ఒక హృదయం ప్రతిపాదించిన సిద్ధాంతం బుద్ధిజం, శాంతి అహింస. ఆయన అది పట్టుకున్నారు, క్షాత్రం వదిలేశాడు. సరిగ్గా అదే సమయానికి ఏమైందంటే, శత్రువులు సరిహద్దు దాటి వస్తున్నారు. ఎక్కడి నుంచి? గ్రీక్ దేశం నుంచి. వాళ్ళని యవనులు అని పిలిచేవాళ్ళం మనం. మన దేశాన్ని ఆక్రమించడానికి వాళ్ళు ఆ నదులు, పర్వతాలన్నీ దాటి వచ్చి కూర్చుంటే, రాజు బృహద్రథుడు ఏం చేశాడంటే శాంతి మంత్రం, ఒక జపమాల తీసుకొని శాంతి అహింస అంటూ జపిస్తూ కూర్చున్నట్ట. అప్పుడు చేతిలో కత్తి పట్టాలి. ఆ రోజున ఇవాళలాగా మిసైల్స్ లేవుగా, కత్తి పట్టాలి. తన సైన్యాన్ని ఆయన కనీసం అదిలించాలి, తాను శాంతి మంత్రం పట్టించిన. ఏం చేయాల? ప్రార్థనలు చేద్దాం, పూజలు చేద్దాం అన్నట్టు. వచ్చే గ్రీకులు ఆగుతారా? యోధులు వాళ్ళు, వారియర్స్. వాళ్ళకు గొప్ప చరిత్ర ఉంది. రాజ్యంలో ధైర్యం చచ్చిపోయింది, ఖజానా ఖాళీ అయింది, బౌద్ధ సన్యాసుల ప్రభావంతో పాలన పడకేసింది. ఎందుకంటే వాళ్ళు శాంతి అహింస అంతే చెప్పారు. ఆ మతం లేకపోతే ఆ సిద్ధాంతం ప్రతిపాదించిన అంశాలలోని వివాదాల జోలికి మనం ఇవాళ వెళ్లాల్సిన అవసరం. ఆ రోజు ఏం జరిగిందో చరిత్ర మాత్రమే మాట్లాడుకుంటున్నాం మనం. సైనిక కవాతు జరుగుతోంది. ఎక్కడా? గ్రీకులు వాళ్ళ యవనులు వచ్చేసి భరత జాతిని రక్షించే నాథుడే లేడా అని చెప్పేసి మాతృభూమి రోధిస్తున్న వేళ గ్రీకు రాయబారులు వెటకారంగా నవ్వుతున్నారట. ఈ సామ్రాజ్యంలో ఈ అహింస శాంతి మంత్రాలు పఠిస్తున్న వీళ్ళని చూసి. రాజు బృహద్రథుడు సైన్యాన్ని చూసి అన్నట్టు, ఆయన సైనికులు అలసిపోయారు, యుద్ధం వద్దు, ప్రార్థనలు చేద్దాం. అలసిపోయింది సైనికులు కాదు, చచ్చిపోయింది ధైర్యం. పక్కనే ఉన్న సర్వసైనాధ్యక్షుడైన పుష్యమిత్ర శృంగుడికి రక్తం మరిగిపోయింది. మన రాజ్యం మీద దాడి జరుగుతున్నప్పుడు శాంతి అహింస అంటూ శాంతి మంత్రం పఠించడం ఏంటి? బుద్ధుడు మనకు ఆరాధ్య దైవం, మనం స్మరించుకుందాం, పూజిద్దాం, ప్రార్థిద్దాం.
బట్ మన టెరిటరీని కాపాడుకోవటానికి మన సైన్యం యుద్ధరంగంలో ఉండాలి, కథన రంగంలో ఉండాలి. రాజుకు చెప్పి చూశాడు, వినలా ఆయన. మహారాజా సైన్యం అలసిపోలేదు, విజయం రుచి చూడక విసిగిపోయింది అన్నట్ట. వాట్ అన్ అబ్జర్వేషన్ అండి. అంటే ఎంత రక్తం. పుట్టుకతో ఈయనేమి క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు. కానీ క్షాత్రంకి వచ్చేప్పటికి క్షత్రియుడు. ఆయనలోని క్షాత్రం ఓటమిని అంగీకరించే పరిస్థితి లేకపోవడంతో క్షణం ఆలస్యం చేయలా. పుష్యమిత్ర శృంగుడు ముందుకు అడుగు వేశాడు. చక్రవర్తి ముందు నమస్కరించి ఖడ్గం బయటకు లాగట్ట ఆయన, కత్తి. ఒకే ఒక్క వేటు, ఒక మూలుకు, ఒక అయోగ్య వంశం ముగిసింది. చక్రవర్తిని నరికేశాడు. ఆ రోజు అవసరం అది. ఎందుకంటే ఆ శాంతి మంత్రం పఠించేవాడు అక్కడ ఉంటే అక్కడ రాజ్యం మిగలదు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు మిగలరు. మొత్తం గ్రీకుల చేతిలోకి వెళ్ళిపోయేది, ఆక్రమణలోకి వెళ్ళిపోయేది. 3 శతాబ్దాల మౌర్య సామ్రాజ్యానికి సూర్యాస్తమయం అయింది. చంద్రగుప్త మౌర్యుని ధ్వజాలు ఎగురుతున్న ఆ పెరేడ్ మైదానంలో రక్తం గారింది. సైనికులు స్తబ్దులయ్యారు. తర్వాత నెమ్మదిగా తిరిగారు. చంపబడింది చక్రవర్తి కాదు, నిటారుగా నిలబడి ఖడ్గం పట్టుకున్న సేనాపతి వైపు వాళ్ళు తిరిగారనమాట. తిరుగుబాటు రాలేదు, వ్యతిరేకత రాలేదు. నిశ్శబ్దం భయంకరంగా వ్యాపించింది. వెనుక వరుసల నుంచి ఒక్క పులికేక వినబడిందిట. ఇమాజిన్, గ్రీకులతో పర్వత మార్గాల్లో పోరాడిన పాత సైనికుల నుంచి జయశృంగ అనే, అంటే జయ జయశృంగ అంటే జనరల్గా ఆ ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఒక యుద్ధానికి వెళ్ళేప్పుడు జయ జయ ధ్వానాలతోటి వెళ్ళటం వల్ల రక్తం మరింత మరిగి ఉడికి అవతల శత్రువుల్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు మానసికంగా అప్పటికే శృంగని వాళ్ళ రాజుగా ఎంచుకున్నారు. పుష్యమిత్ర శృంగ ఒక సాధారణ సేనాధిపతి లేకపోతే సర్వసేనాధ్యక్షుడు కాదు. అతను మాతృభూమి రక్షణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహావీరుడు. ఒక అయోగ్యమైన చక్రవర్తిని చంపడం ద్వారా, ఒక కుళ్ళిన వంశాన్ని అంతం చేయడం ద్వారా భరతవర్షాన్ని, ఆ రోజు భారతదేశాన్ని యవనుల దాడుల నుంచి రక్షించాడు. ఆధ్యాత్మిక క్షీణత నుంచి రక్షించాడు. వారికి కావాల్సింది ప్రార్థనలు చేసే రాజు కాదు, దేశాన్ని రక్షించే మనగాడు. అది తాను అని నిరూపించాడు. యవనుల గుండెల్లో నిద్రపోయిన వీరుడు ఆయన. పుష్యమిత్రుడు అధికారం కోసం ఆశపడలా, రాజ్యాన్ని కాపాడటం కోసం అశ్వమేధయాగాన్ని నిర్వహించాడు. గ్రీకు దురాక్రమణదారుడు మినాండర్ గంగా మైదానాల్లోకి జొరపడితే తన మనవడు వసుమిత్రుడిని పంపి గ్రీకుల్ని తరిమికొట్టాడు. సింధు నది ఒడ్డున యవనుల గర్వాన్ని అణిచివేసి ఈ దేశానికి మళ్ళీ ఒక రక్షకుడు దొరికాడని చాటి చెప్పాడు. ఆయన చరిత్ర అలాగే ఆయన చూపిన ఆ పోరాట పటిమ ఇవాళ ఈ దేశం స్మరించుకోవాలి. అతడు బౌద్ధాన్ని ఎక్కడా ద్వేషించలేదు. మళ్ళీ చరిత్రలో వక్రీకరణలు ఉంటాయి. ఆయన ఎక్కడా కూడా మౌర్య సామ్రాజ్యంలో ఉన్న బౌద్ధ మతాన్ని ఎక్కడా ఆయన విభేదించలేదు, ద్వేషించలేదు ఆయన. కానీ దేశాన్ని నిర్వీర్యం చేసే విధానాలను మాత్రం ఆయన సహించలేదు. అందుకే సాంచీ స్తూపం తోరణాలు ఆయన కాలంలోనే వెలిశాయి. పుష్యమిత్ర శృంగుడు ఇవాళది యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం, హెరిటేజ్ సెంటర్. వైదిక ధర్మాన్ని, యజ్ఞయాగాదులను పునరుద్ధరించి మరణశయ్య మీదున్న హిందూ ధర్మానికి ఆయన మళ్ళీ ప్రాణం పోశాడు. అతడు అశోకుడు కాదు, చంద్రగుప్తుడు కాదు, అతడు పుష్యమిత్రుడు. చేతికి రక్త మరకలు అంటుకున్నా సరే ధర్మాన్ని, దేశాన్ని కాపాడటానికి సాహసించిన ఒక సేనాని. ఈరోజు మనం భారతీయులుగా తలెత్తుకొని తిరుగుతున్నామంటే ఆ రోజు ఆ వీరుడు చేసిన త్యాగమే కారణం. ఆ మహాయోధుడికి మనసారా నివాళులు అర్పిద్దామంటూ సోషల్ మీడియాలో కూడా ఆయన గురించి ఈరోజు చాలా విస్తారంగా ప్రస్తావన వస్తుంది. ఆయన చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నారు. దిస్ ఇస్ ద రైట్ టైం. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో భాగంగా ఈరోజు జాతీయ విద్యా విధానాన్ని తిరిగి రాస్తున్నారు. బ్రిటిష్ వలసదారులు, వాళ్ళ చేత ప్రభావితమైన తర్వాతి కాలంలో వచ్చిన కాంగ్రెస్ పాలకులు అందించిన తప్పుడు చరిత్రను సరిదిద్దే ప్రయత్నం జరుగుతున్న క్రమంలో ఇలాంటి అన్సంగ్ హీరోస్ గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. లెట్ us వెల్కమ్ సచ్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చరిత్ర తెలుసుకుందాం, చరిత్రను స్మరించుకుందాం, యోధులకి మనసారా నివాళులు అర్పిద్దాం.